హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అన్నదాత సుఖీ భవ విజయదుర్గ ఛానల్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవాళ చూపించే వెరైటీ చాలా హాయిగా తినడానికి మధురంగా ఉంటుంది. మీరు ముందుగా ఒక మిక్సీ జార్లో చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర మిక్సీ పట్టుకోండి. అలాగే ఒక నాన్ స్టిక్ ప్యాను పొయ్యి మీద పెట్టి నూనె పోసి స్టవ్ వెలిగించి మరి ఇది మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని నూనె పోసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర చిటపట్లాడంగానే ఈ మిశ్రమాన్ని వేసేయండి. ఏ మిశ్రమాన్ని? అల్లము, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఉన్నా కూడా వేసుకోండి. చాలా రుచిగా టేస్ట్గా ఉంటుందండి. చక్కగా చేసుకుంటే మృదువుగా మెత్తగా ఉంటుంది. ఏదైనా చేసుకుని తింటేనే కదా దాని రుచి తెలిసేది మనకి. తినుకోకుండానే అబ్బా ఏం చేయాలి అనుకోమాకండి. ఈ విధంగా చేసుకుని మనం చేసుకుంటే ఇంట్లో పిల్లలు కానీ, మగవాళ్ళు కానీ, మనం కానీ ఎప్పుడన్నా తినాలి బయటికి వెళ్ళి అనుకున్నప్పుడు మనం ఇలాంటి వెరైటీస్ చేసుకోవాలండి. ఏమీ లేదండి, పెద్దవి 2 ఆలుగడ్డలు ఉడకబెట్టేసి కొద్దిగా పసుపు, ఉప్పు వేసి స్మాష్ చేసేయండి. మెత్తగా చేసేసి పక్కన పెట్టేసుకోండి తొక్కు తీసి. ఇలా చేసిన దాన్ని ఈ బాండీలో వేసిన మిశ్రమంలో వేసి బాగా ఫ్రై చేయండి. ముద్దగా అయిపోయేటట్టు, లడ్డూలాగా వచ్చేటట్టు రెడీ చేసుకోండి. ఇది ఇద్దరికి సరిపోతుందండి. మరి ఇది ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. మరి ఆలు పొరాటా అండి, చాలా బాగుంటుంది. మనం చక్కగా బొంబాయి ఆట పిండి తెచ్చుకొని లేకపోతే గోధుమ పిండి తెచ్చుకొని ఇలా పిండిని బాగా కలుపుకొని మెత్తగా మర్దన చేసి నూనె రాసి మూత పెట్టి పక్కన పెట్టండి. ఒక గంట సేపు అలా పెట్టేసుకున్న, అరగంట సేపు పెట్టుకున్నా పర్వాలేదండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లార్చండి. ఫ్యాన్ దగ్గర చల్లార్చి చక్కగా వీటిల్ని లడ్డూలాగా చేసుకోండి. ఆలు పొరాటా అసలు ఇంకా పక్కన కూరతో పని లేదండి, కారంతో పని లేదు, ఉప్పుతో పని లేదు. స్టవ్ బంద్ చేసుకుని చల్లార్చుకుని ముద్దలుగా చేసుకుని చక్కగా రెడీ చేసుకుని చక్కగా పిల్లలకు కానీ, పెద్దలకు కానీ, సాయంకాలం కానీ, మధ్యాహ్నం కానీ, ఉదయాన్నే కానీ ఇలా టిఫిన్ చేసి పెట్టండి. ఎవరిష్టంగా తినరు? మనం ట్రై చేయలే కానీ ప్రతిదీ మనకు వస్తుందండి. మరి గాలికి ఆరిపోకుండా ఎక్కువ చేసుకున్నా, తక్కువ చేసుకున్నా కొద్దిగా నూనె చపాతీ పిండి మీద పెట్టుకోండి. ఈ పొరాటా ఆలుని మనం ఇలా రెడీ చేసుకున్న లడ్డూల్లాగా ఈ చపాతీ పిండిలో పెట్టుకోండి. పెట్టుకుని చక్కగా చేత్తో ఒక స్టీల్ ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేటు మనకి అనుకూలంగా ఉండేటట్టు. దీనికి అప్పడాల కర్ర ఏం అవసరం లేదండి. మనకి చేతికి పెడతాం రాకపోతే మళ్ళీ ట్రై చేసి చక్కగా పెద్దవి చేసుకుని రెడీ చేసుకుని పక్కన పెట్టి మనం ఇలా నూనె రాసుకుని అలా ముద్దని చేయటమేనండి. ఎక్కడన్నా కొద్దిగా మిస్ అయినట్టుంటే మళ్ళీ దాన్ని కలుపుతా మనం సరి చేసుకుంటా ఆలు పొరాటా చేత్తోనే ఈజీగా చేసుకోవచ్చండి. ఈ విధానం పక్కన మనం స్టవ్ దగ్గరే ఉండి చేసేసుకోవచ్చండి. 4 పొరాటాలు అంటే ఎంత ఈజీగా ఉంటుంది. బటర్ కానీ దానిలో లేకపోతే నూనె కానీ మనం సన్ఫ్లవర్ ఆయిల్ అవి వాడతాం కదా, పల్లి నూనె, దేంతో అయినా పొరాటా కమ్మగా టేస్ట్గా ఉంటుందండి. నాకు వీలుగా ఈ ప్లేటుని పెట్టుకుని ఇలా తిప్పుకుంటా చక్క పొరాటాని రెడీ చేసేసి పేనాన్ని ముందే పెట్టి సిమ్లో పెట్టి వేడవ్వేటప్పుడు కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసి మనం ఈ చపాతీని, ఆలు పొరాటాని పేనం మీద వేసుకుని కాల్చుకోవటమేనండి. 2 పక్కల చక్కగా కాల్చుకుంటే చాలా బాగా మనకి ఈజీగా అయిపోతుంది అన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మనం మళ్ళీ ఆలుగడ్డ కూర విడిగా చేయవసరం లేదండి. ఆల్రెడీ మీకు సాంగ్లో ఈ ఆలు పొరాటా పెట్టాను. మీ అందరూ కూడా చేసుకోవాలి. మా పిల్లలు కూడా ఉంటారు కదండి, వాళ్ళు కూడా చేసుకోవాలి. ఎవరైనా చేతకాని పిల్లలు, పెళ్ళైన కొత్తలో వాళ్ళు, చేతైన వాళ్ళకైతే చెప్పట్లేదండి, చేతకాని వాళ్ళు మన వీడియో చూసిన వాళ్ళు ఇష్టపడి మనమంటే లైక్ చేసేవాళ్ళు, షేర్ చేసేవాళ్ళు, సబ్స్క్రైబర్స్, నా వాళ్ళు, నా చుట్టాలు అందరూ కూడా నా వీడియోస్, నా ఫ్రెండ్స్ బాగా లైక్ చేసి చూస్తారండి. బాగుందని కూడా మనకి చెప్తానే ఉంటారు. అప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుందండి. నాకంటూ ఒక గుర్తింపు ఉంది అన్నది నేను ఫస్ట్ నుంచి ఎక్కువ అలా ట్రై చేస్తానండి.
ఏ పని చేసినా మంచిగా చేసుకుని మంచిగా మనకి ఒక పేరు అనేది తెచ్చుకోవటం వల్ల తప్పేమీ లేదు కదండి. ఏ పని చేసినా మనం కరెక్ట్గా చేస్తే అది తినేదవని మనం చేసే ప్రవర్తన అవని చాలా చక్కగా ఇలా చేసేసుకుని అన్నీ రెడీ పెట్టేసుకుని సేమ్ ఇలా చేసేసుకోండి. చూడండి, నేను మీకు చెప్పినట్టు చక్కగా పొరాటా పిండిని ఇలా నూనె రాసి పెద్దగా చేసి వాటిల్ని చక్కగా పెట్టేశాను. చూసారు ఎంత ఈజీగా మనం వాటిని చక్కగా ముద్దలాగా రెడీ చేసుకోవచ్చు. అలా తయారు చేసుకుని లంచ్ బాక్స్లో పెట్టండి, నైటు టిఫిన్గా పెట్టండి. నైట్ చాలామంది చపాతీలు తింటారండి, వాళ్ళకి ఇలాంటి 2 పొరాటాలు చేసి పెట్టండి, ఎంత సంతోషంగా తింటారో తెలుసా. దీనిలో కొత్తిమీర పుదీనా కూడా వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. మీ అందరికీ నమస్తే అండి. మీ అందరూ నా వీడియోలు చూసి చాలా సంతోషంగా అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటూ మీ అన్నదాత సుఖీభవ. ఇవాళ టిఫిన్ అయితే పొరాటా అండి, కమ్మగా ఉంది, టేస్ట్గా ఉంది. మీరు కూడా చేసుకుని తిని ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఇలా చేస్తూనే ఉంటాను, మీరు అలా చూస్తూనే ఉంటారు. ఓకేనా? థ్యాంక్ యూ.